ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/6/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, విధియ రాత్రి 12:54 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:15 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:15 వరకు, తిరిగి రాత్రి 11:11 నుంచి 11:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:27 నుంచి 8:52 వరకు. వర్జము రాత్రి 2:58 నుంచి 4:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్ట యోగము, సంతాన యోగము, వివాహ యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఉద్యోగ అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో ఆనంద యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వాదనలు సమసిపోవడం, రోగనాశనము, శత్రునాశనం పొందుకునే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉండవచ్చు. వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు. మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విదేశాల్లో కూడా ఉత్తమమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి మాటకారితలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, శుభవార్తాశ్రవణం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవడం, అనుకూలత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, విద్యా పరిపూర్ణత, అనుకున్నది సాధించుకునే అదృష్ట యోగం, మంచి మాటకారితనంతో అందరి ఆదరణ పొందుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ఈరోజంతా మీకు సానుకూలవంతమైన శుభయోగాలు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. శుభవార్తా శ్రవణం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ధన వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జేఆర్, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి.
విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. బంధువుల వల్ల అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధన నష్టం కనబడుతోంది, ఉద్యోగ భంగం కనబడుతోంది, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, ఇబ్బందులు, డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం ఉంది. క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, తొందరపాటుతనము, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగు, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ లేని ప్రయాణం, అత్యుత్సాహము, అతివేగము, నష్టం. దుష్టులతో సాంగత్యం మీకు ప్రమాదం. మరకలతో మీ స్నేహం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాయు వరుసలైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో తీవ్ర నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశం. కుటుంబపరమైన చికాకులు, ఆస్తుల గురించి అనవసరంగా గొడవలు, కక్ష సాధింపు చర్యలు. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండల కష్టకాలం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బంది. అలాగే కుటుంబపరమైన చికాకులతో పాటుగా వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా నష్టాలు పొందుకుంటారు. విదేశీ ప్రయాణ నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. జన్మజాతకాన్ని చూపించుకోవడం చాలా మంచిది, లేదా నష్టపోతారు. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు, నమ్మిన వారే మోసం చేయడం, ఉద్యోగంలో, వృత్తిలో ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, అలాగే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకరంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేనిపోని అనవసరపు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే శనగలు, ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పండగ వాతావరణం, ఆనందకరమైన యోగం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి మత్స్య సంపద లభిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త ఇవ్వచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. ఇదంతా మీకు చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి కూడా అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం. కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభాన్ని పొందుకోవడం. బంధుమూలక ధనయోగం.
శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అన్యోన్యత, శుభకార్య నిర్వహణ, వస్తు వాహన సౌలభ్యాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు క్రీడాగలిగే అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి ఎత్తుగడ, ప్రయోజనవంతమైన రాజకీయ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకంగా ఉండబోతోంది. అదృష్ట యోగమే. విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కూడా మంచి లాభాలు అనుకునే సాధించే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జ్యోతిష పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా శుభయోగాలు, ఆనందకరమైన జీవనం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభసాటి వ్యవహారం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్టాది ఆనంద యుగాలు, చాలా మంచి ప్రయోజనం, అనుకున్న పని సాధ్యమయ్యే అవకాశాలు, ధనము, ఆరోగ్యం, ఆనందం, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, వీసా సౌలభ్యం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితి. విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభవంతరిస్తుంది. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక వేదన, అనారోగ్య సూచన, తొందరపాటు నిర్ణయాలు, ఆర్థిక నష్టాలు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా తీవ్ర నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టం, ముఖ్యంగా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఇబ్బంది, ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. తప్పక మీరు జన్మ జాతకాన్ని చూపించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా ఎప్పుడు ఏ సమయంలో జాతక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి తెలుసుకొని వాళ్ళ జీవన ప్రయాణాన్ని ముందుకు సాగించవచ్చు. అందుకోసమే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, చెప్పండి. అలాగే ఈరోజు విద్యా ఉద్యోగ వ్యాపార విషయం నష్టం, కళాకారుల, క్రీడాకులకు మోసపోయే అవకాశం, రాజకీయ రంగంలో అవమానాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, అవమానాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వము, అసహనము, తొందరపాటుతనము, వాహన వేగము, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే మద్యపాన సేవన డ్రైవింగ్ చేయడం, విద్యార్థి నష్టం, ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లంచగొండలుగా పట్టుబడే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, వివాహాదాలకే ముందుకెళ్లడం, ఆస్తి పంపకల సమానతలు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, సోదరీమణులతో గొడవలు, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, అవమానాలు పొందుకుంటారు. మానసికటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం తప్పకుండా మీరు ఉలవలు, కందులు దానంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:31 నుంచి 10:27 వరకు, తిరిగి 11:06 నుంచి 12:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ కూడా తప్పకుండా చేయండి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, కి లాభం, వ్యాపార పరంగా అనుకూలత, విద్యాపరంగా లాభాలు, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు,
రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి లాభాలు, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగంలో మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీ, ఆకస్మిక ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, మిత్రుల వల్ల లాభం, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర సేవన, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టం, ముఖ్యంగా రాజకీయ ప్రలోభాలు లోనవ్వడం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మ జాతకాన్ని చూపించండి, తప్పకుండా తగిన పరిహారాలు తీసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తున్నాను, దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అలాగే ఈ రోజున విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ స్వదేశంలో విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశం, ప్రయాణ నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువులకి ఇబ్బంది, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, వ్యాపార సంస్థలు మూసివేయాల్సిన అవసరం వస్తుంది, జాగ్రత్త. అలాగే విదేశాల ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, వాహన ప్రమాదం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవనం, ఇతరుల వల్ల, స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోని వివాదాలకు వెళ్తారు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాలని స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్త. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టపోయే అవకాశం, పెట్టుబడి పెట్టకూడదు. వ్యాపారస్తులు జాగ్రత్త, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండే. తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతలో 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి. నల్ల నువ్వులు మరియు పెసర్లు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:53 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన వృద్ధి, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యోగం కూడా పక్కన పెడుతోంది. వీసా సౌలభ్యం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నం ప్రారంభం చేయవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రయాణ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి శుభయోగం, లాభం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అత్యుత్సాహం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, లిసెన్స్కి నష్టాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారి ప్రమాదంలో పడే అవకాశం ఉంది, రైతన్నలు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బిడద ఉంటుంది, జాగ్రత్త. తొందరపడతాను మీకు మంచిది కాదు. అలాగే లేనిపోని అనవసరపు వ్యక్తులతో, ఈ బ్రోకర్లతో రైతులు మోసపోయే అవకాశం ఉంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు నష్టాలు పొందుకునే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కష్టకాలంగా ఉంటుంది. లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మర్చిపోకుండా ఈ సహాయం చేసి పెట్టండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బంది,
ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, విద్యార్థి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా కష్టకాలం. అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, వివాహ సంబంధ విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం, సంతాన సంబంధ నష్టాలు, ముఖ్యంగా గర్భిణీసులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా కందులు దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:47 నుంచి 8:39 వరకు, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 5:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 3, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.